పేషెంట్ యాజ్ ఆఫ్ నో అయితే బీఆర్ఎస్ పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు బరితెక్కించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మీడియా సంస్థలపై దాడి చేస్తే బీఆర్ఎస్ మూకలను పరిగెత్తించి కొడతామన్నారు. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోతూ ఉండడంతో ఆంధ్ర తెలంగాణ అనే విభేదాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఏదైనా తప్పుగా రాస్తే న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని, దాడులు చేస్తామంటే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మనసుతో వాళ్ళు కూడా మా పిల్లలే కాబట్టి దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టి నా కొడుకుల్లారా ఒక్కొక్కరిని హెచ్చరిస్తా ఉన్న లీడర్ నాయకులు ఎవరైతే రెచ్చగొట్టి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతా ఉన్నారో వాళ్ళను మా కార్యకర్తలు పరిగెత్తించి ఉరికిచ్చి కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరి అదే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిజామాబాద్ నేటివ్ అయినది, వీర్పూర్ మండలం. అంటే మీ అయ్యా జాగిరా. తెలంగాణ అంటేనే మీది. ఒకటి గుండెమి చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మునుపు ఇదే కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అన్నాడు. మర్చిపోయినరా? అంటే రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మాట్లాడతారు మీరు. మరి అదే విధంగా గమనించాలా, మొన్న రాష్ట్రం మొత్తం చీగొట్టిరు మిమ్మల్ని. గ్రేటర్ హైదరాబాద్ లో సీమాంధ్ర వలన, అదే విధంగా అన్ని రాష్ట్రాల ప్రజల వలన. అంటే గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా. మీకు వచ్చిన సీట్లే గ్రేటర్ హైదరాబాద్ లా. మళ్ళా